చంటిని తీసుకొని సింధూర అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ చంచలమ్మ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక చాముండి వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక చంటినైతే మంచం మీద కూర్చోమని చెప్పి సింధూర అయితే ఆ వాకిలి అదంతా తుడుస్తూ ఉంటుంది. ఇంట్లో ఆడమనిషి లేనప్పుడు ఇల్లు శుభ్రం చేద్దామని లేదు, చూడు ఇల్లు ఎలా ఉందో అని చెప్పి సింధూర అయితే అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే కేశవ బయటికి వస్తూ ఉంటారు. అలా బయటికి వచ్చి సింధూర చేసిన పని చూసి షాక్ అవుతూ ఉంటాడు కేశవ. ఇక చంచలం అయితే మురిసిపోతూ ఉంటుంది సింధూర చేసిన పనికి. అమ్మయ్య, సింధూర నా కళ్ళ ముందుకు వచ్చేసింది చాలు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చంచలమ్మ. ఆడమనిషి లేనప్పుడు సాయం చేద్దామని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అనిపించదు అని చెప్పి వాళ్ళకి వినిపించేటట్లుగా సింధూర అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే అలా తుడుస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ సింధూర నా ముందుకు వచ్చింది అది చాలు అని చెప్పి అలా చూసుకుంటూ నవ్వుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సింధూర అయితే చంటితో అలా మాట్లాడుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది. సింధూర దేవుడికి మొక్కుకుంటూ ఇలా అంటూ ఉంటుంది, మా అత్తమ్మకి ఎలా అయినా చంటిని దగ్గర చేయాలి, అలా దగ్గర చేయడమే నా ప్రయత్నం అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నాకు సాయం చెయ్యు అని చెప్పి దేవుడితో అయితే మొక్కుకుంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే లెక్కలు అవన్నీ చూసుకుంటూ ఉంటుంది వాకిట్లో. ఇక సింధూర అయితే చంచలమ్మ గురించి ఆలోచిస్తూ అలా ఉంటుంది.